తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భానుడు శాంతించనున్నాడు. ఈ నెలాఖరుకు 3 రోజులు అటు ఇటుగా కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం సహా మరికొన్ని ప్రాంతాల్లో మరో 2 రోజుల్లో రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపింది. వచ్చే నెల 5 తరువాత వాతావరణంలో మార్పులుంటాయని, పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. వాతావరణంపై మా కరెస్పాండెంట్ శ్రీదేవి మరింత సమాచారం అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి, వాతావరణంలో మరో 4-5 రోజుల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటికీ మనకి వాతావరణంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా క్రమేణా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈ ఉష్ణోగ్రతల ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గుతున్నట్లుగా కొన్ని రికార్డ్ అయినటువంటి ఉష్ణోగ్రతలు బట్టి తెలుస్తుంది. కానీ మృతుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య మాత్రం ఆగలేదు వడగాడ్పులకి. అయితే ఈ ప్రభావం మరో 24 గంటల పాటు ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంటుంది. తీవ్ర వడగాళ్లు వీచే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు మనకి ఛత్తీస్గఢ్, ఉత్తర ఛత్తీస్గఢ్ పైన ఉపరితల ఆవర్తనం ఒకటి ఆవరించి ఉండడం వలన ఉత్తర తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్రాల్లో ఈ ఎండ తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండవచ్చు అన్నటువంటిది వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అయితే ఈ ప్రభావం వల్ల ముఖ్యంగా దక్షిణ కోస్తాలో చాలా మంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తుంది. ఇప్పటికే ఉత్తర కోస్తాలో అంటే ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ అలాగే తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వాతావరణంలో కొంత మార్పు వస్తుంది. అయితే వేడి మాత్రం అంటే అనూహ్యంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం చల్లబడినప్పటికీ కూడాను 10-11 గంటల ప్రాంతంలో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతూ ఉన్నటువంటి మార్పు కనిపిస్తోంది. అయితే ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. అయితే 10-11 గంటల వరకు ఈ ప్రభావం ఉంటుంది. 11 గంటలు అయితే తిరిగి ఈ ఉష్ణోగ్రతల మార్పు ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నప్పటికీ కూడా క్రమేణా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడాను ప్రజలు మాత్రం ఈ తీవ్రమైనటువంటి ఉక్కపోత వాతావరణంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి కోస్తా అంతటా కనిపిస్తోంది. క్రాంతి. థ్యాంక్ యూ శ్రీదేవి.